ప్రార్థన వినడి భావన కీర్తన పాడుతాడు. ప్రార్థన వినడి భావన 175. ప్రార్థన వినడి భావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడు భావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన
మహాదేవునికి వందనాలు. మీ అందరికీ పేరు పేరు అందరికీ వందనాలు. శుభకామన. గత వారంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనే అంశం మీద మనం ధ్యానించాం. ప్రార్థన హక్కు, అర్హత. ప్రార్థన అర్హత, హక్కు అంజులకు లేదని, మత్స్యకు లేదని, అంజులకు లేదు, మత్స్యక వారికే లేదని, క్రీస్తు సంఘానికే అనగా పాప క్షమాపణ, ఆత్మరక్షణ పొందిన వారికే ప్రార్థన హక్కు ఉందని ధ్యానించాం. ఏవైనా మీకు అర్థమైందా? చెప్పాలి అందరూ. ఎవరికి అర్థం అవ్వదనుకుంటారు. ఏవైనా మీకు అర్థమైందా? చెప్పండి పైకి. అర్థమైంది. ప్రార్థన విలువ నాకు దొరికిందని సంతోషం ఉందా? ఉందా లేదా? ప్రార్థన అర్హత, హక్కు దొరికిందని సంతోషమేనా? మరి ఎంతమందికి లేని ప్రార్థన హక్కు మనకు దొరికినప్పుడు కాపాడుకోవాలి కదా. కాపాడుకోవద్దండి, కాపాడుకోవాలి. మరి వారికి ప్రార్థన హక్కు లేదు, అర్హత లేదు కదా. వారికి మేలు ఎలా జరుగుతుందో చెప్పాం చదువుకున్న వాక్యం ప్రకారము. వారి లోక ప్రజలందరినీ దేవుడు ప్రేమించాడు కనుక అందరికీ వారి వారికి కార్యక్రమాలు వారు అనుకరిస్తున్నాడు. కానీ ప్రార్థన హక్కు లేదు, రక్షణ లేదు. అందరికి ప్రార్థన హక్కు, రక్షణ లేదు. మత్స్యాక వారికి ప్రార్థన హక్కు, రక్షణ లేదు. కానీ నమ్ముట నీ వల్ల అయితే కొన్ని కొన్ని దొరికినాయి అంతే. కొన్ని కొన్ని, అన్నీ కాదు, కొన్ని కొన్ని. ఏంటంటే అందులకు కానీ మత్స్యాక వారికి కొన్ని కొన్ని, అన్నీ కాదు. అన్నీ మనకే, అన్నీ మనకే. ఇప్పుడు ఒక ఇవాళ అపార్ట్మెంట్లు ఉన్నాయండి. అపార్ట్మెంట్లో చాలా కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఆ గ్రౌండ్లో ఆడుకుంటుంటారు. ఒక అపార్ట్మెంట్లో తండ్రి వచ్చాడు. మరి ఆ తండ్రి వచ్చినప్పుడు ఏ పలహారాలు, పప్పులు, స్వీట్లు లేదా బొమ్మలు తెచ్చాడు. ఎవరికి ఇస్తాడు? అయ్యి అపార్ట్మెంట్ పిల్లలందరూ ఇస్తాడా? చెప్పండి. ఎవరికి ఇస్తాడు? తన పిల్లలకే ఇస్తాడు. అదండి ఇవాళ ఆ భాగ్యము, ఆ అర్హత, ఆ ఒక్కడి మంది దేవుని పిల్లలు. మరి పక్క వాళ్ళకి ఏంటంటే అతను మంచివాడు అయితే ఈ పక్క స్వీట్ తెచ్చాడు, తర్వాత స్వీట్ కూడా పెడతాడు. ఒక్కడు బాక్స్ ఎవరికి ఇస్తాడా? బాక్స్ ఎవరికే? సొంత పిల్లలకి ఒక్కో అలా అనమాట. అన్యులకి ఏంటి, మత్స్యాలకి ఏంటి, కొంచెం పెడతాడు ఆయన. అర్థమైందండి మాట. మరి ప్రార్థన జీవితం కానీ ఇంత గొప్ప భాగ్యం కలిగిన మనము మరి ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడా నేర్చుకోడండి ఆయన. మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన నేర్చుకోడండి ఆయన. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చూద్దాం. ఉపవాస ప్రార్థన తీరని సమస్య ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలని, ఉపవాస ప్రార్థన అవసరం ఉందని ప్రభు శిష్యులకు చెప్పారు. ఎప్పుడంటే తీరని సమస్య ఉంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 చదవండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాల్లో మార్కు సువార్త 28-29. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేదని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే తప్ప కానీ మరి దేని వలనను ఈ విధమైనవి వదిలిపోవుట
తీవ్రమైన సమస్య వదలపోవడం అసాధ్యమని వారు చెప్పారు. కింద పుట్టినట్టు చూడండి, ఏముందో ప్రార్థన దగ్గర చూడండి. పుట్టినట్లో ఉపవాస ప్రార్థన వలన ఏంటంటే యేసుప్రభు శిష్యులకు చెప్పారండి, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఈ తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన వల్లనే ఆ శోధన తప్పించుకోగలం, ఆ సమస్య తప్పించుకోగలం, ఆ యొక్క ఇబ్బంది తప్పించుకోగలం అనే విషయాన్ని ప్రభువారి శిష్యులకు నేర్పించారండి. ఉపవాస ప్రార్థన అవసరం ఉందని ప్రభువారి శిష్యులకు నేర్పించారండి. అది తీవ్రమైన వదలని సమస్యలు ఉంటే, మన ప్రార్థన కూడా లొంగని ఉంటే, మన విశ్వాసాలు లొంగని ఉంటే ఉపవాస ప్రార్థన ద్వారా జయించవచ్చని, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్యను జయించవచ్చని యేసు ప్రభు వారు శిష్యులు నేర్పించారండి. తర్వాత మరి ఆ ప్రార్థన ఎలాగ చేయాలో, మరి ఆయన గురువు గారు కదా, ఆయన గురువు గారు కదా, శిష్యులు కదా. యేసు మనకి ఎవరండి? గురువు గారు కదా. ఆయన మరి మనం శిష్యులు కదా, యేసు అపోస్తలుల శిష్యులు కదా. ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో మళ్ళీ నేర్పించాడు. మళ్ళీ ఆయన ఉపవాస ప్రార్థన చేయమన్నారు, తర్వాత నేర్పించాడు కూడా. చూద్దాం అదేంటో. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ప్రభు శిష్యులకు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ప్రభు శిష్యులకు చెప్పారు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని కాక వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకు నేర్పించాడండి. సమస్య తీవ్రమైనప్పుడు ఉపవాస ప్రార్థన చేయమని ఆయనే ఆజ్ఞించారండి. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కదా. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్ర ప్రకారం ఉపవాస ప్రార్థనలు ఉన్నాయండి. ఆ ఉపవాస ప్రార్థనలు వాడు ఆ యొక్క సంఘమంతా, ఆ ప్రజలంతా, ఆ దేశమంతా ఉపవాస ప్రార్థన చేస్తారండి. కనుక ప్రభు మార్చుతున్నాడు ఉపవాస ప్రార్థనని. ఎవరికి వారే ఉపవాస ప్రార్థన దేవుడికి తెలియాలి, ఆ ప్రార్థన చేసిన తెలియాలి ఆ సమస్య ఏంటో తప్ప ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయనుచున్నట్లు అందరూ చెప్పండి. ఉపవాస ప్రార్థన చేయుచున్నట్లు ఎవరికి తెలియకూడదు. ఎవరికి అప్పుడు సంఘము ఏమన్నా ఉపవాసం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దామండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దామని చెప్పొచ్చా? మనం ఎప్పుడైనా చెప్పామా? ఎందుకంటే ఇగో ఈ వాక్యం ఆజ్ఞ నేర్పించాడు ఆయన. ఉపవాస ప్రార్థన నేర్పించాడు. ఎవరి సమస్యకి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఎవరి సమస్యకి వాళ్ళే, ఎవరికి తెలియకూడదు. మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కొంచెం మరి ఆ యొక్క ఆహార వ్యవహారాలు కొంచెం లేనప్పుడు నీరసం ఉంటుంది కదా, మాకు నీరసం ఉంటుంది. ఏమంటే కొంచెం నీరసం ఉంటుంది. అమ్మ ఎవరైనా వచ్చి అమ్మ నీరసం అనేది చేయాలంటే ఇవాళ ఉపవాసం నేను ఏమి తిన్నా మాకు ప్రార్థన చేస్తాను ఎలా చెప్పానుకో గాలి కలిసిపోయింది. ఉపవాస ప్రార్థన గాల్లో కలిసిపోయినాను అది చెప్తాడు, నేర్పిస్తున్నాడు గురువు గారు. ఎవరికి తెలియకూడదు. సహజంగా ప్రతిరోజు ఎలా ఉంటావో శుచిగా స్నానం చేసి తలా స్నానం చేస్తాం కదా, కాబట్టి మళ్ళీ నూనె రాసేసుకోవాలంట.
ప్రత్యేకంగా ఉన్నట్టు కనపడకూడదంట. ప్రత్యేకంగా ఉన్నట్టు కానీ మామూలు రోజులు ఎలా ఉంటావు ఏమండి? తను నట్టుకుని మామూలు ఉంటావు కదా, మామూలు కట్టుకుని అని వికారం కాకుండా నీరసం కాకుండా అని విషయం నేర్పిస్తున్నాడు ఆయన. సహజంగా ఏమీ ఉపవాసం ఉన్నట్టు కానీ ప్రత్యేకంగా ఏదో చేస్తాడు కనపడకూడదంట. అది దేవుడికి నీకు తెలియాలంట. దేవుడికి నీకే తెలియాలి. ఏకాంత ప్రార్థన అయింది ఇక్కడ కూడా. కనుక ఉపవాస ప్రార్థన కూడా మరి ప్రభు నేర్పారు. ఇప్పుడు లోకం సమాజం అలా చేస్తుందా? మరి చేస్తుందండి. అన్ని సమాజం చేయట్లేదు. అదేవిధంగా మత్స్యశాఖ వారు కూడా చేయట్లేదు. ఏమండి? నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు భక్తుల సమాజంలో ఉన్నవి. ఏమైనా ఉన్నాయంటే భక్తులు ప్రభు నమ్మిన వారు కానీ ఇంకా ఇతర భక్తులు కానీ ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. సమాజంగా కూడి 40 రోజులు ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ముస్లిం సహోదరులు 40 రోజులు చేస్తారు, యూదులు చేస్తారు. ఇంకా 3 రోజులు, వారం రోజులు ఉపవాస ప్రార్థనలు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు భక్తుల సమాజంలో ఉన్నవి. ఉన్నవాళ్ళేమో చెప్పండి. మరి అలా చేయొచ్చా? రైట్. ఒకటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయమని ప్రభు శిష్యులకు చెప్పలేదు. ప్రభు శిష్యులకు ఒకటి. తర్వాత లోకంలో కూడా కొత్తగా వచ్చిందండి లెంట్ డేస్. పేరెట్టారు అలాగా. ఏ పేరమ్మా? లెంట్ డేస్. అంటే లెంట్ డేస్ అంటారు కొందరు. శ్రమ దినాలంటారు దాని పేరు. ఏం తినాలంటే ఎవరికి ఏంటి శ్రమ? వచ్చింది శ్రమ. బాబు ఇంకా వచ్చి తిన్నాడు కదా. శ్రమ ఏంటంటే ఏమండి? శ్రమ దినాలని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. లోకమంతా చేస్తున్నారు. క్రైస్తవులు అనుకుంటే చేస్తున్నారు. అటు ముస్లింలు చేస్తారు 40 రోజులు, క్రైస్తవులు చెప్పరా చేస్తారా? దాని పేరేంటి? లెంట్ డేస్. అంటే శ్రమ దినాలు చేస్తారండి. ఇప్పుడు మనకు అవసరమా? అదే గట్టిగా చెప్పాలి. ప్రశ్న వేసినప్పుడు మీరు అపోస్తలులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయలేదు. విశ్వాసులకు చేయమని చెప్పలేదు. సంఘానికి చెప్పమని అపోస్తలులు బోధే మనకి. వారు చెయ్యలేదు, మనకు చెప్పలేదు. ప్రసంగం చదవండి, ఎక్కడ చెప్పలేమో. నాకు చెప్పండి ఒకసారి. సరే అమ్మా, ప్రసంగం చదువు నాకు చెప్పు. ఇలా ఇక్కడ ఉంది కదండి 40 రోజులు ప్రసంగం చెప్పండి అని అంటే శిష్యులు ఉన్నాను నేను. శిష్యులు అపోస్తలులు ఏమండి? అపోస్తలులు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు, విశ్వాసులకు చేయమని చెప్పలేదు. ఇది మనుషుల కల్పన. ఎవరి కల్పన? పెద్ద భాషలు, అంగీ భాషలు. అయితే బైబిల్ నందు 40 రోజులు రాత్రి భావంలో ఉపవాసం చేసిన వారు ఉన్నారు. 3 ఉన్నారు. అయితే బైబిల్ నందు 40 రోజులు రాత్రి భావంలో ఉపవాసం చేసిన వారు 3 ఉన్నారు. ఒక ఆయన మోషే. ద్వితీయోపదేశకాండం 9:9 ఆ రాతి పలకలను అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొని కొనుటకును నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. మోసే భక్తుడు, మోసే ప్రవక్త. కొండ మీద ప్రభు, మోసే వీరిద్దరు ఉన్నారండి.
10 ఆజ్ఞలు ఇస్తున్నాడు దేవుడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి ఆయన. ద్వితీయోపదేశకాండము మరి రెండోసారి 10వ అధ్యాయం 1వ వచనము 10వ వచనములో 1 తర్వాత 10 ఆ కాలమందు 2 సార్లు ఆ కాలమందు యెహోవా మునుపటి వంటి వాటి వంటి 2 రాతి పలకలు నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. అక్కడ ఆగండి. ఇప్పుడు అమ్మా కొండ మీద హోరేపు కొండ మీద మోషేకు 2 రాతి పలకలు దేవుడే చెక్కి ఆ రాతి పలకలు 10 ఆజ్ఞలు రాసిచ్చాడండి. అవి తెచ్చి ఈ ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపించు, చదువు వినిపించు అని దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు. ఆ రాత్రి పలకలు 40 రోజులు ఉపవాసంతో ఆ యొక్క రాత్రి పలకలు 10 ఆజ్ఞలు తెచ్చి ఆ కింద కొండకి వచ్చే సమయానికి వారు ఒక బంగారు దోడ బొమ్మను చేసుకుని నాచి వాడుతూ తాగుతూ దొల్లుతూ భయంకరంగా కనపడ్డారు ఇక్కడ విగ్రహారాధన. ఈ ఆజ్ఞలు ఏముంది? పైన కొండ మీద దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు అని ఆజ్ఞ వస్తుంది. ఇక్కడేమో దోణ చేసుకున్నప్పుడే పూజలు చేసేస్తున్నారు, పండగ చేసేస్తున్నారు, డ్యాన్సులు ఆడేస్తున్నారు. ఏ రూపం చేసుకోవద్దు ఏమండి, ఆకాశంలో కానీ క్రింద కానీ భూమిలో కానీ నీటిలో ఏ రూపం చేసుకోకూడదు, సాగిలు పడడం నమస్కారం చేయడం అక్కడ ఆజ్ఞ అవుతుంది. ఇక్కడేమో డ్యాన్స్ అవుతుంది, ఇక్కడేమో డ్యాన్స్ కడుతున్నారు. అప్పుడే ఏళ్ళు దేవుని ప్రజలే తీరా ఇశ్రాయేలు ఆ యొక్క రాత్రి 10 ఆజ్ఞల పండుగ వచ్చేసరికి ఈ డ్యాన్స్ అంతా చూశాడు. అయినా చాలా అధికారులు అన్నిటితో కోపం వచ్చేసి ఆ రాత్రి పనులు బదులు పడేశాడు అయినా మోషే గారు. అప్పుడు 3,000 మంది చంపేశారండి ఈ డ్యాన్స్ చేసిన వాళ్ళని. ఇంకా ఈ యొక్క బొమ్మను బంగారు బొమ్మను చేసి పూర్తి చేసిన వాళ్ళకి దేవుడి పక్షం నిలబడిన వారు కనుక ఆ తర్వాత మళ్ళా దేవుడు మళ్ళా 2 రాత్రులు నువ్వే చెక్కు పట్టురా అన్నాడు. నువ్వే చెక్కు పట్టురా అన్నాడు. రెండోసారి పట్టుకెళ్ళాడు. 10వ వచనం చూద్దాం. అప్పుడు 2 సార్లు మోసే ఉపవాసం ఉన్నాడు. నేను మునుపటి వలె 40 పగళ్ళను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయటం మానివేసాను చెప్తున్నాడు. వాళ్ళకి రెండోసారి ఉపవాసం ఉన్నాడంటే మోషే గారు 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. 2 సార్లు. ఒక ఆయన చూసాం, 2 ఆయన ఏలియా. రాసుకున్నాడు. 1 మోషే, 2 ఏలియా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ఇక్కడ ఏలియా గారు 40 రాత్రింబవళ్ళు భోజనం చేయకుండా దేవుని పని మీద ఉన్నారని, ప్రయాణంలో ఉన్నారని. దేవుని పక్షాన్ని నిలబడి ప్రవక్త అండి. ఏమండి, ఆయన విగ్రహారాధకులైన ఆ యొక్క విగ్రహారాధకులు ఆ యొక్క ప్రవక్తలను, యాజకులను 450 మందిని హతం చేసి ఆ దేశపు రాణి యొక్క అడుగుజాడలో నడుస్తున్న ప్రవక్తలు లేక యాజకులు. ఈయన ద్వారా ఎంత నష్టం కలిగిందని ఏలియాని చంప చూసిందని ఆ రాణి ఏలియానే చంప చూసిందని ఆజ్ఞ వచ్చేసింది. చంపేటి అక్కడ కనపడతాడు. ఈయన వేరే ప్రాంతం ప్రయాణం చేస్తూ 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. 2 ఆయన తర్వాత దేవుని దర్శనము ఆ కార్యక్రమాలను మనం చూస్తాం. 19వ అధ్యాయం ఖాళీ ఉన్నప్పుడు మీరు గృహం దగ్గర చదవండి. మొదటి రాజు 19వ అధ్యాయంలో ఏలియా ఉపవాసము, ఏలియా దేవుడు వాడుకోవడం విధానం. 18, 19 2 అధ్యాయాలు ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత మనకి సమయం లేదు ఇక్కడ.
మూడు అయిన యేసుక్రీస్తు మూడు ఆయన మొదట మోషే గారు, 2 ఏలియా గారు, తర్వాత యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కలగా. ఇదిగోండి ఇక్కడ యేసు ప్రభు వారు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారని ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే బైబిల్లో ఆదికాండం ప్రకటన వరకు మరి ఎవరైనా 40 రోజులు ఉపవాసం చేసిన వారు ఉన్నారంటే ముగ్గురు ఉన్నారండి. ఒక ఆయన మోషే, ఒక ఆయన ఏలియా, ఒక ఆయన యేసు ప్రభు. ఇప్పుడు లోకమంతా 40 రోజులు ఉపవాసం చేసేస్తారండి. నలభై రోజులు ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న యేసుక్రీస్తుతో 40 రోజులు ఉపవాసం ఉన్న మోషే, ఏలియా కలుసుకున్నారండి. ఈ బైబిల్లో 40 రోజులు ఉపవాసం చేసిన ముగ్గురు ఒక చోట కలిశారండి. యేసు ప్రభు శరీరాలు ఉన్నారండి. మోషే, ఏలియా చనిపోయారండి. వారి ఆత్మలో యేసు ప్రభుతో మాట్లాడుతున్నారండి. ఆ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17 అధ్యాయం 1-5 వచనాలు. ఈ సమయంలో చదవండి 1-5. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిరు. ఇక్కడ ఎవరున్నారండి? ఇప్పుడు శిష్యులు ముగ్గురు. ఆ ముగ్గురు శిష్యుల ఎదురు కూడా రూపాంతరం, ఆయన మహిమను చూపిస్తున్నాడు. ప్రభు యొక్క మహిమను చేస్తున్నారు వాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. తెల్లని వాయు. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండు. రాగండి. ఏలియా, మోషే, ఏలియా వీరు ఎవరు కనపడతారంట? శిష్యులు కనపడతారంట. చనిపోయిన వారి ఆత్మలో శిష్యులు కనపడుతున్నారండి. యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. 40 రోజులు ఉపవాసం చేసిన ఆ ముగ్గురు ఒక చోట కలిశారండి. ఒక ఆయన శరీరధారిగా ఉన్నాడు ప్రభు, ఇద్దరేమో ఆత్మలో మాట్లాడుతున్నారు. ఈ ఆత్మలను శిష్యులు చూశారు. అప్పుడు పేతురు ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలో కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వానిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడే. ఏంటంటే అక్కడ ఎప్పుడైతే దర్శనము తండ్రి మాట్లాడడం జరుగుతుంది, అక్కడ ఏమన్నా శిష్యులేమో మూడు మందిరాలు కడతారట. ముగ్గురు చూశారు కదా, ముగ్గురిని ఎవరెవరు?
యేసు, మోషే, ఏలియా. మూడు మందిరాలు అంటే 3 సంఘాలు కడతారంట. వెంటనే తండ్రి కలుగు చేసుకుని వారికి వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరించాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట లోకమంతా ఎవరు పడుతున్నారు ఇప్పుడు కదండి. అయితే ఆ సమయంలో ఇంకా ఆత్మలు కనుక వారి ఆత్మలు మళ్ళా పరదేశం వెళ్ళిపోయాయి. పరదేశంలో వచ్చాయండి యేసుప్రభు దగ్గరికి, పరదేశం నుంచి వచ్చారనమాట. ఆత్మ చనిపోయిన వారి ఆత్మ ఉందని రుజువు మళ్ళీ ఇక్కడే చనిపోయిన వారికి ఆత్మ ఉందని ఒక రుజువు కూడా వస్తుంది ఇక్కడ. తను ఉపవాసం ప్రార్థన చేసి ముగ్గురు ఒక చోట కలిసారని వస్తుంది ఇక్కడ అర్థం. ఈ సమయంలో ఇచ్చిన హెచ్చరిక ఉంది ఇక్కడ. క్రొత్త నిబంధన ప్రకారము విశ్వాసులు పాత నిబంధన ప్రకారము ప్రవక్తల పాత నిబంధన ప్రకారం కానీ ప్రవక్తల ప్రకారం కానీ ప్రార్థనలు ఉపవాసములు చేయకూడదు. క్రొత్త నిబంధన ప్రకారము సరిగేనండి. విశ్వాసులు అంటే ఎవరు కూడా విశ్వాసులు పాత నిబంధన ప్రకారం కానీ ప్రవక్తల ప్రకారం కానీ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేయకూడదు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాట వినాలి. ఎవరి మాట అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల మాట కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రవక్తల మాటలు కాదు. ఎవరి మాట వినాలి? ఇప్పుడు వినాలి. ఆయన మాట ఏమైంది? హెచ్చరిక. మార్క్స్ వార్త 16 అధ్యాయము 15-16. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. అది ఆయన మాట. ఏమండి? మత్తయి సువార్త 17:1 మనం ఏం చూసినామంటే 6 దినములైన తర్వాత దర్శనం అంట. 6 దినాల ముందు ఏం జరిగింది అది మనం తెలుసుకోవాలి. 6 దినాల ముందు 16 అధ్యాయం అన్నమాట. 6 దినముల ముందు 16 అధ్యాయము, 17 అధ్యాయం ముందు 6 దినములు అంటే 16 అధ్యాయం వెళ్ళాలి. 16 అధ్యాయము 18 ఏం చెప్పారు ప్రభు? 16 అధ్యాయం 18 ఏం చెప్పారు ప్రభు? మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుల పాతాళలోక ద్వారము దాని ఎదుట. ఏమండి? ఇప్పుడు యేసు ప్రభు మాట వినాలంటే ఏమండి? ఈ దర్శనానికి ముందు యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పారు? నా సంఘమును కట్టుదను పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువనేరు అని చెప్పారు. యేసు క్రీస్తు సంఘాన్ని కడతా ఉన్నారు అన్నప్పుడు ఏం చెప్పారండి? 3 సంఘాలు కడతా ఉన్నారు. ఏంటంటే వారం రోజులు మర్చిపోయారు. వారం రోజులకే మర్చిపోయారండి. ఆయన ఏం చెప్పారు? కనుక ఇప్పుడు సువార్త ద్వారా క్రీస్తు సంఘ సభ్యుడై ఉండాలి. అదే ఆయన మాట. సువార్త ద్వారా బాప్తిసం పొంది క్రీస్తు సంఘ సభ్యుడై ఉండాలి. అది యేసు ప్రభు మాట. దొరికిందా మనకే? అమ్మా, అయ్యా, సహోదరు ద్వారా మనకు దొరికిందా? సువార్త దొరికింది, బాప్తిసం పొందాం, క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నాం. అది ఆయన మాట. అది ప్రభు యొక్క మాట. ఏమండి? సువార్త వినాలి. యేసు మాట వినాలని అర్థం ఏంటంటే అందరూ చెప్పండి. సువార్త వినాలి, విశ్వాసం ఉంచాలి అంటే సువార్త నమ్మాలి. మారు మనసు పొందాలి, పాపిని నొప్పు కావాలి, పాప క్షమాపణ కలుగు, బాప్తిసం పొందాలి, క్రీస్తు సంఘములోనికి
అది ఆయన మాట. ఎవరి మాట అండి? ఎవరి మాట? పాస్టర్ గారి మాట, ప్రభు మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక అలా పొందిన మనము ఏం చేయాలంటే మళ్ళా 10:38-39 వరకు చూసినట్లే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38-39 వచనాలు. నా ఎదుట నా నీతిమంతుడైన వాడు 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించుడు గాని అతడు అమ్మా నీతిమంతులని అన్నాడు మనది దేవుడు. మరి ఎవరోనే మరి ఆ నీతిమంతుడు ఏం చేయాలి? విశ్వాస మూలముగా అతను ఏం చేయాలంట? ముందుకు నడాలా, వెనక్కి నడాలా? మళ్ళీ మన ఉపవాస ప్రార్థనలో ఏమండి, మళ్ళీ మత్స్యాగలో మళ్ళీ విగ్రహాలను చేయడం అవసరమా? చదవండి మళ్ళీ ఒకసారి 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించుడు గాని అతడు వెనుక తీయాలా, ముందుకు వెళ్ళాలా? అవి చెప్పాలండి. మళ్ళీ మసాకు చూడండి, మసాకు వెళ్ళాలా? సృష్టి పూజకి వచ్చే సృష్టి పూజకి వెళ్ళాలా? వెలుగు తీయక అతని యందు వెలుగు తీసినాడు. అతని నా ఆత్మకు సంతోషము, దేవుడికి సంతోషము కాదు, సేవకుడు సంతోషం, సంఘానికి సంతోషము కాదు. దేవుడు, సేవకుడు, సంఘం సంతోషిస్తే నీకు ఆశీర్వాదం. అయితే మనము నశించుటకు వెలుగు తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ముందుకు నడవాలి. అమ్మా మన విశ్వాసం ఎందుకురా? ఎందుకు ప్రభువున్నామో ఒకటే మాట. మనం ఎందుకు ప్రభువున్నామో ఒకటే మాట. మీరు చెప్పండి ఎందుకు? అందులో ఒకే మాట చెప్పాలన్నా. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరుకుతుందండి? దొరుకుతుందా? దొరకదు. ఉచితంగా ఇచ్చారండి. ఆత్మను రక్షించుకున్నట్టు విశ్వాసం గలవారు ముందుకు సాగుదాం. ఏం చేద్దాం? మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్త ఈ క్రమంలో మనం ప్రార్థన జీవితంకి వెళ్తున్నాం కదా. ఈ క్రమంలో ఎవరితో కలుసుకున్నందుకు మనకు అర్హత ఉంది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన 40 రోజులు చేసిన వాళ్ళు ఒకసారి ముగ్గురు ఒకసారి కలిసారండి. ఉపవాస ప్రార్థన చేసిన ముగ్గురు ఒక చోట కలిసారండి. ప్రార్థన జీవితం కలిగిన మనము ముందుకు సాగితే ఎవరితో కలుసుకుంటామో తెలుసా? యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు రాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకెళ్ళిపోతాను. అమ్మా ప్రార్థనా జీవితం కలిగిన మనము ప్రభుతో ఉండే రోజు ఒకటి, ప్రభుని చూసే రోజు ఒకటి, ఆయనతో శాశ్వతంగా ఉండే రోజు ఒకటి మనకి దేవుడు ఏర్పాటు చేశారండి. అది కావాలొద్దా? అందుకే అన్నారు ఆత్మను రక్షించుకుంటాం విశ్వాసం గల వారు ప్రయాణం చేద్దాము. అంటే ప్రభుతో కలిసిన రోజు ఒకటి ఉంది, ప్రభుతో ఉండే రోజు ఒకటి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి యుగయుగాలు ఆయనతో జీవించే భాగ్యము, నిత్య జీవము. ఏంటంటే నిత్య జీవము. ఇంత భాగ్యాన్ని కట్టబెట్టడం మన పాపికి. మనం మంచోళ్ళం కాదండి, పుణ్యాత్ములు కాదండి, పాపాత్ములైన మన పాపము కడిగి పుణ్యాత్ములుగా చేసి, నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, ప్రార్థన జీవితం ఇచ్చి, ఆరాధన ఇచ్చి ఆయనతో కలుసుకునేలాగా ఏర్పాటు చేశారండి. ముందు ఒక ఉదాహరణ చెప్పాను. 40 రోజులు ఉపవాసంలో ముగ్గురు కలిశారండి. ప్రార్థన జీవితం కలిగి ఉంటే యేసుప్రభువుతో కలుస్తామండి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే ఆత్మరక్షణ కొరకు నీ విశ్వాసం కొనసాగాలండి. ఇదిగో ఆరాధన ప్రభు బల దగ్గర ఉండాలండి. ఈ ఆరాధన అవసరమా అండి?
అందరూ చెప్పాలి నాకు, ఈ ఆరాధన అవసరమా? ఇక్కడ ప్రభురాత్రి భోజనం అంటే దేవుని బల్ల, దేవుని బల్ల ప్రభురాత్రి భోజనం. దేవుని తండ్రి ఆయన పిల్లలు భోజనం చేసే భోజనం ఇదే. అవసరమా? ఎందుకని మళ్ళీ ఆయనతో కలుసుకున్న రోజు ఒకటి కొంత ప్రార్థన చేసి కలిగిన వారు. అయితే ఇంకా కొత్త నిబంధన మనకి వచ్చినట్టుగా వాళ్ళకి ఇంకా రాలేదండి. అప్పటికి ఒక సందర్భం చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1-3 వచనాలు. అంతియకాయలోనున్న సంఘములో బర్నబా సుమయోను కురేనీయుడైన చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారు ప్రభువును సేవించు ఉపవాసము చేస్తారంటే అమ్మా. బైబిల్లో సంఘము, సేవకులు, ప్రవక్తలు కలిసి ఉపవాసం చేసిన సందర్భం ఒకటి ఉందండి. వాళ్ళకేమో సువార్త ప్రకటించమని చెప్తే ఒక చోట కూర్చుని ఉపవాస ప్రార్థన చేస్తున్నారండి. ఒక చోట కూర్చుని ఉపవాస ప్రార్థన చేస్తారండి. వాళ్ళకి ఏం చెప్పారు ప్రభు? సువార్త ప్రకటించమన్నారు. ఏమంటే ఒక సంఘంలో కూర్చుని ప్రవక్తలు ఉన్నారంట, బోధకులు ఉన్నారంట, అందులో పౌలు గారు ఉన్నారంట, బర్నబా ఉన్నాడంట, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడండి. మరి దేవుడు ఇష్టపడ్డాడా ఆ ఉపవాస ప్రార్థన? చదవండి కింద. ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో అమ్మా. సంఘంతో కూర్చుని సేవకులు, అపోస్తలుడు పౌలు, ప్రవక్తలు, ఇంకా బోధకులందరూ కూడా ఉపవాసం చేస్తారంటండి. సువార్త చెప్పట్లేదంట. విజయబాబు అర్థమైందంట. ఏం చేస్తారు? ఉపవాసం చేస్తారంట. అంటే సంఘముగా ప్రవక్తలు, బోధకులు సంఘముగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళకి ఉన్న ఆజ్ఞ ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు పరిశుద్ధాత్మ పిలుస్తున్నాడండి. ఏంటి ఉపవాస ప్రార్థన అంటే ఒకేసారి కూర్చున్నారు మీరు? నేను ఏర్పాటు చేసింది ఏంటి, మీరు చేస్తుందండి? ఎక్కడికి వచ్చిందండి? వచ్చిందా? వచ్చింది. వాళ్ళు నేను నియమించిన పనికి పంపండి, ఉపవాస ప్రార్థన కాదు అని. అంటే సంఘముగా ఒక కూటమిగా ఉపవాస ప్రార్థన అంగీకరించిన దేవుడు పరిశుద్ధాత్ముడు. అంగీకరించాడంటే అంగీకరించలేదు. కానీ అప్పుడు వెంటనే వారికి పిలుపు అందింది, వారి స్వార్థ వెళ్ళిపోయారని. ఇక్కడ ఒక కూటమిగా ఒక సంఘముగా ఉపవాస ప్రార్థన అది అర్హత కాదని, అలా చేయకూడదని. ఏమండి? సంఘం అయితే ఆరాధించుకోవాలి, సంఘం సువార్త ప్రకటించాలి. ఉపవాస ప్రార్థన చేసుకుని కూర్చోమని కాదు. ఉపవాస ప్రార్థన నీ అవసరాన్ని బట్టి పర్సనల్గా చేసుకోవాలి. నీ అవసరాన్ని బట్టి నీ పర్సనల్గా చేసుకోవాలి, ఎవరికి తెలియకూడదు అనే విషయాలు చాలా క్లియర్గా బైబిల్ ఎంత చక్కగా బోధిస్తుంది చూడండి. ఈవేళ ఇవన్నీ లోకం ఈ మత క్రైస్తవులు తీసుకోవట్లేదండి. క్రైస్తవ మతం అన్నారు, శాఖ అంటున్నారు, వారి ఇష్టానుసారంగా వారి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కనుక పాత నిబంధన ప్రకారం ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఉన్నవి. పాత నిబంధన ప్రకారం ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన నిబంధన ప్రకారం ప్రార్థన ఎలాగా? ఆదికాండము 4:26 వచ్చిన ఆదికాండ ప్రకారం ప్రార్థన ఎలాగా? 4:26
మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషాను పేరు పెట్టెను. అయ్యా అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. అప్పుడు ప్రార్థన మొదటి ప్రకారం ప్రార్థన ఎలాగండి? యెహోవా నామమున ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు యెహోవా నామం ప్రార్థన చేస్తాం మనం. మరి మన ప్రార్థన ఏంటండి అమ్మా? అంటే ఇప్పుడు ప్రార్థన ప్రకారం ప్రార్థన, మరి ఉపవాస ప్రార్థన కూడా ఉంది. ప్రార్థన ప్రకారం ప్రార్థన చేసాం. మొత్తం బైబిల్ అంతట్లో కూడా యెహోవా నామం ప్రార్థన చేశాడు. ప్రార్థన కానీ ఉపవాస ప్రార్థన మరి న్యాయాధిపతులు 20-26 రాసుకోండి. న్యాయాధిపతులు 20-26 ఉపవాసం ఉండి దహన బలులు అర్పించేది. ఏం చేశారండి? ఏం చేశారు? ఇప్పుడు ఉపవాసం ఉన్నారు 40 రోజులు. ఏం చేయలేదు చెప్పండి. ఏం చేయలేదు? దహన బలులు అర్పించారు. మరి అర్పిస్తున్నారా? అర్పించే అవకాశం వెళ్ళుకుందా? లేదు కదా. మరి ఉపవాసం ఒక సంఘముగా ఒక కూటమిగా ఉపవాసం ప్రారంభం చేయొచ్చా? చేయకూడదు. సమూయేలు 2వ గ్రంథము 12-17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతను సమ్మతింపక వారితో కూడా భోజనం చేయలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకాంతంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడండి. ఏకాంతంగా ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా ప్రార్థన ఏకాంత ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థన ఎవరు చేశాడండి? దావీదు చేశాడంట. ఎందుకు చేశాడండి? ఆ బిడ్డ పుట్టాడండి. ఆ బిడ్డ జబ్బుతో బిడ్డ పుట్టాడండి. ఆ మంత్రసాల చచ్చిపోతాడని చెప్పారు. చచ్చిపోతాడని చెప్పారు. అందుకని రాజుగారు తన బిడ్డ గారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏకాంత ప్రార్థన ఒకడు చేశాడు కానీ కనపడతాడు. ఏకాంత ప్రార్థన కూడా ఉంది, సమాజ ప్రార్థన కూడా ప్రార్థన నిబంధనలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ ప్రార్థన చూస్తున్నాం. ఇవన్నీ అండి దేవుని వాక్యం నేర్చుకుని సమాజంలో ప్రకటించే సేవకులు చెప్పి మాట్లాడి కనకపేట క్రీస్తు సంఘ సేవకులు ఈ వాక్యం అందిస్తున్నామండి. అవి మీకు చెప్తున్నాం. చాలా విలువైన సంగతులు ఇవి. మీరు బైబిల్ ఎంత చదివినాక ఇలాగంత క్లియర్గా మీకు అర్థం అవుతుంది. చదివితే అర్థం అవుతుంది. వినాలి, మనస్ఫూర్తిగా వినాలి, ఏకాగ్రత వినాలి, హృదయాన్ని హత్తుకోవాలి. లోకం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, అది కరెక్టా? మన బైబిల్ ప్రకారం చేస్తున్నామా? క్రొత్త నిబంధన ప్రకారం మేము ఉన్నామా అని ప్రశ్నించుకున్నప్పుడు జవాబు దొరుకుతుంది. మీకు జవాబు కావాలి కదా, వద్దండి. దావీదు ప్రార్థన చూసామండి. అయినా బిడ్డ బ్రతకలేదండి. బిడ్డ బ్రతకలేదు. తన ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎజ్రా గ్రంథం 8-23 మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మేము అన్నాడండి. ఉపవాసం ప్రార్థన మొదలు మేము అంటే సామూహికంగా ఉపవాస ప్రార్థన చేశారండి. సామూహికముగా ఉపవాస ప్రార్థన చేశారు. ఫలితం వచ్చింది అన్నారు. ఇక్కడ
ఇక్కడ ఇప్పుడు ప్రత్యేక ప్రకారం సామూహిక ఉపవాస ప్రార్థన కుదరదండి. పాత నిబంధనలు ఉన్నది, ఆ ప్రకారం ఇప్పుడు కుదరదు. అక్కడ ఉంది కదా, చూపించారు. అదే అంటే మీకు కూడా మీకు పరిచయం చేస్తాయి వాళ్ళు. అక్కడ ఉంది కదా, ఏమంటే విజయబాబు ఏమంటారు, అక్కడ ఉంది కదా, కదా ఉంది కదా. మరి ఎస్తేరు గ్రంథం 4:3 రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములో ఏడ్పులోను రోదనములోను దిగిన వారైని. అమ్మా, శోషణ కోటలో ఎస్తేరు రాణి గారు ఉన్నారండి. దేవుని ప్రియ భక్తురాలు చక్రవర్తి భార్య అయింది ఆవిడ. ప్రపంచాన్ని వెళ్ళి చక్రవర్తి అండి. అక్కడ ఒక దుష్టుడు, హామాన్ అనే ఒక దుష్టుడు యూదుల మీద కుట్ర పన్ని వారిని ప్రభు ఆ యొక్క రాజ్యం మీద తిరుగుబాటుదారులు వీళ్ళని సంహరించాలి, ఎక్కడ ఉండకూడదని చెప్పి ఒక శాసనం పుట్టించాడండి. శాసనం ఎక్కడ కూడా ప్రపంచంలో యూదులని కూడా ఉండకూడదు, చంపేయాలని చక్రవర్తి శాసనం చేసాడు, చంపేయమని. చక్రవర్తి శాసనం చేసాడు, చంపేయమని. ప్రపంచంలో యూదులందరూ ఒకేసారి ఉపవాస ప్రార్థన చేశారండి, ఉపవాసం ఉన్నారండి. ప్రపంచంలో యూదులందరూ 15-16 వచ్చిన చదవండి. 15-16 వచ్చిన 15-16 వచ్చిన. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను నీవు పోయి శోషణ నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనికత్తెలను ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను నేను రాజునకు ప్రవేశించును, నేను నశించును. అమ్మా, ఈ సందర్భం ఏంటంటే, ఏమండి, రాజుగారి తోట నుంచి చక్రవర్తి ఆజ్ఞించిన యూదులను చంపేయమని. శత్రువు మాట రాజుగారు ఆయన తెలియదు మర్మం. ఆ యూదుల్లో ఎస్తేరాని ఉంది, ఎస్తేరాని కూడా యూదురాలే. ఎస్తేరాని కూడా ఈవిని చంపేస్తారండి. ఆ శాసనం అటువంటిది, ఆ శాసనం అటువంటి. కనుక ఈ సంగతి తనకు తెలిసిందండి. అప్పుడు ఏం చేసిందంటే, తను ప్రేమతో పెంచినటువంటి ఆయనకు కవర్ చేసిందండి. ఏమనంటే మీరు ఈ పట్టణంలో ఉన్న యూదులందరినీ పోగు చేయండి, భక్తులందరినీ పోగు చేసి మందిరానికి వెళ్ళండి, మందిరంలో ఉపవాసం చేయండి నా కొరకు, మందిరంలో ఉపవాసం చేయండి నా కొరకు అని చెప్పి, నేను నా చెలికత్తులతో ఉపవాసం చేస్తాను. ఎందుకంటే ఇది అక్రమంగా జరుగుతుంది యూదుల మీద రాజుగారికి చెప్పాలంటే ఆయన పిలవాలి. పిలవకుండా వెళ్తే నా గురించి సరే శిరక్షాతం చేస్తారు, రానేది సరే. ఆమె వెళ్ళినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆ రాజుగారు నన్ను అంగీకరిస్తే నేను మనవి చేసుకోగలను. అంగీకరించకపోతే నన్ను ముందు ఉరితీస్తారు. కనుక మీరందరూ ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన. నేను నా చెలికత్తులు ఉపవాసం ఉంటామని చెప్పి ఏమండి అక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఇవాళ సమాజంలో వచ్చిందండి ఇది, 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఏ ప్రమాదం వచ్చింది వాళ్ళకే అన్న, ఏ ప్రమాదం వచ్చింది ఇప్పుడు క్రైస్తవ సమాజానికి? ఏ ఊరు వచ్చింది? ఊరు వచ్చిందా? ఆడకాదు వీళ్ళకే. ఇప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన,
ఎట్లా డబ్బేసుకుని బోర్డు పెట్టుకుని ఏమొచ్చింది ఇప్పుడు మీకు వచ్చింది వచ్చిందా ఇక్కడ 3 రోజులు ప్రార్థన అండి, అక్కడ 3 రోజులు ప్రార్థన, ఇక్కడ వచ్చినప్పుడు మనకు అవసరమా చెప్పాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఏమండి దానియేలు 6:18 వచ్చినప్పుడు ఒక అన్యుడైన రాజు చక్రవర్తి ఉపవాసం చేశాడంట. అది కూడా లిఖితమైంది బైబిల్లో. అన్యుడైన దర్యావేషు రాజు అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనేయలేదు. ఇక్కడ దర్యావేషు అంటే దానియేలు స్నేహితుడండి. ఈ దర్యావేషు రాజు దగ్గర దానియేలు ఉద్యోగం చేస్తున్నాడు ఆ యొక్క రాజు కోటలో. ఏమండి ఒక 4 రోజులు ఈ దర్యావేషు రాజునే దేవుడిగా ప్రార్థన చేయాలంటే ఎవరు ఏ దేవుడు ప్రార్థన చేయకూడదంట. అది ఒక శాసనం, అక్కడ కూడా శాసనమే. ఈ దర్యావేషుకే ప్రార్థన చేయాలంటాడు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదంట. ఈ దానియేలేమో ముమ్మారు ప్రార్థన చేసే రోజును మాకు ముమ్మారు ప్రార్థన చేసుకుంటాడు దానియేలు గారు, ప్రధానమంత్రి అయినా చూడండి ప్రార్థన ఎంత సమయం ఇచ్చాడు. ఆయన ప్రధానమంత్రి ఎవరంటే ప్రపంచం మీద ప్రధానమంత్రి అంటే దానియేలు గారు. అందులో భారతదేశం ఉందండి. ఆ ప్రధానమంత్రి ఆయన బాల్యం నుంచి అలవాటు ఏంటంటే దినములో 3 సార్లు మాకు నుంచి ప్రార్థన చేసుకుంటాడు అన్నమాట. కనుక ఇదేమో ఈయన ప్రార్థన చేయాలంటే ఏ దేవుడు ప్రార్థన చేయకూడదంట. ఇదేమో శత్రువు గమనించి రాజుగారు సాటి చెప్పారు. మరి ఈయన కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహం బోన్లో పడేస్తారు, ఆజ్ఞ అదే. ఎక్కడంటే సింహం బోన్లో పడేస్తారండి. సింహాల బోన్లో, సింహం కాదండి, సింహాల బోన్లో. ఎక్కడంటే సింహాల బోన్లు పడేస్తారని కూడా భయపడకుండా ఆయన పట్టుగా ఆయన భక్తితో విశ్వాసం ప్రార్థన చేసుకుంటాడండి. రాజాజ్ఞ పాటు చేయలేదు, సింహాలకు భయపడలేదు. ఇది గమనించి శత్రువు ఎవడో మీకు మీ ఆజ్ఞ అతిక్రమించకున్నాడని చెప్పారు. మీ ఆజ్ఞ అతిక్రమించిన ఒక ఆయన ఉన్నాడండి. ఎవరండి మీ ఫ్రెండే దానియేలు అన్నాడు. అయితే శాసన ప్రకారము తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారండి. రాజుగారి మిత్రుడు కదా వెంకటేశ్వరుడు, అయ్యో సింహాలు చచ్చిపోతాడు మంచోడు, మన రాజ్యానికి ఎంత ఉపకారం చేస్తున్నాడు అని చెప్పి ఈయన ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసము ఒక అన్యుడు ఉపవాసం ఉన్నట్టు బైబిల్ రాసిందండి. అది అన్యుడండి, విగ్రహారాధకుడు. ఉదయం వచ్చి సింహాల బోన్లో వచ్చి దానియేలు జీవము గల దేవుని సేవకుడు దానియేలు నీ దేవుడిని రక్షించాడని అడిగాడండి. సింహాల బోన్లో ఆయన సమానం చెప్తాడు. ఆ సింహాలు ముట్టుకోలేదండి. కుక్క పిల్ల కూర్చున్నాయంటే చుట్టూను. సింహాలు ఆకలితో నకనక ఆకలితో సింహాలు చుట్టూ కుక్క పిల్లలు కూర్చున్నాయంటండి. ఆయన సమానం చెప్తున్నాడు బోన్లో నుంచి, రాజా నా దేవుడు దేవదూతలు పంపించి సింహముల నోళ్ళు మోయించాడని చెప్పారు. సింహముల అది సందర్భం అదండి. అంటే ఒక అన్యుడు కూడా ఉపవాస ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో లిఖితమైందండి. తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల శాంతమూర్తియు
అత్యంత కృపగల వాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు ఈ ఉపవాస ప్రార్థన యోవేలు ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలందరినీ యూదులందరినీ ఉపవాసం ఉండమంటాడండి. యూదులందరినీ ఉపవాసం ఉండమంటాడు. ఎంతమంది అండి? మొత్తం యోగ సమాజం అంతా ఉపవాసం ఉండి ఆయన తిరగాలంట. వీళ్ళు విగ్రహాలు అయిపోయారు, వీళ్ళు దేవుడు వదిలేశారు కనుక కష్టాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన చేస్తే ఏముందంటే దేవుడు జాలి పడతాడు, కనికరిస్తాడు, సమస్యల నుంచి విడుదల చేస్తాడు. ప్రార్థన చేయండి అని మొత్తం సమాజాన్ని పిలుస్తున్నారండి. మరి ఇప్పుడు పిలవచ్చా సమాజాన్ని? అలాగా ఇప్పుడు లేదు అవకాశం. ఇప్పుడుందా? లేదు. అందుకే ఎన్ని చూపిస్తున్నాను మీకు ఈ వాక్యాలన్నీ కూడా. తర్వాత యోనా దేవుని ప్రవక్త. ఆయన ఏం చేశాడంటే ఆయనకు పని అప్పగించాడండి. నినివే పట్టణము సర్వనాశనం సిద్ధంగా ఉంది. దేవునికి పూర్తిగా అన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ లోకం ఉన్నట్టుగా, ఇవాళ లోకం కాలం ఉన్నాడు, యోనా కాలం ఉన్నట్టుగా, నినివే పట్టణం ఉన్నట్టుగా. ఏమండి? ఆ సమయంలో నీవు వెళ్ళి వారి పాపాన్ని, వారి అక్రమాన్ని, వారి దుర్మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేయి. మార్పు చెందితే ఉదయిస్తానని చెప్పు, క్షమిస్తానని చెప్పు, లేదంటే 40 రోజుల్లో పట్టణాన్ని కాల్చేస్తానని చెప్పు అని ప్రకటించమని చెప్పారండి. ఈయన ఏం చేశాడండి? వాళ్ళు నశించుకోవాలి. వాళ్ళు అన్యులు, దుర్మార్గులు. అది నేను చెప్పనా? వాళ్ళు నేను చెప్పనా? ఎడనా అని చెప్పి ఈ తూర్పు అనుకోండి పడవలో బయలుదేరండి. వ్యతిరేకం, ప్రవక్త వ్యతిరేకం. ఆ రెండు అభిప్రాయాలు అక్కడ ఆయన పడ్డ ముట్టుకాయలు, ప్రమాదం, ఏమంటే సముద్రం చేప మింగడం, ఇవన్నీ రెండు అధ్యాయులు కనపడతాయి. ఇప్పుడు 3వ అధ్యాయం వచ్చేసరికి తప్పనిసరిగా పనిచేసే స్వార్థ ప్రకటించాలి. వెళ్ళి ఆ యోనా పట్టణంలోనే ఆ చేప కక్కేసింది. లేక అన్నాడు, లేక ఏం చెప్పు. యోనా ప్రవక్త వెళ్ళి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత రాజుతో సహా, ఏమండి, రాజుతో సహా అతి పామరుడు, అతి బీదవాడు, దరిద్రుడైన వాడు కూడా, ఒక్క మనుషుడు కూడా విడిచిపోయి అందరూ ఉపవాస ప్రార్థన చేశారండి. అందరూ ఉపవాస ప్రార్థన చేశారండి. అందరూ ఉపవాస ప్రార్థన చేశారండి. రాజులు ఉపవాసం ఇచ్చారండి. పశువులు ఏమండి, గాడిదలు, మీ దగ్గర ఏ పశువు అయినా సరే మేత ఇవ్వకండి, నీళ్ళు పెట్టకండి. అవి కూడా ఉపవాసం ఉండాలి. అవి కూడా అంత కఠినంగా ఉపవాసం చేశారండి. దేవుడు మార్పు చెందాడండి. 2వ అధ్యాయంలో దేవుడు కనికరించి వారు చేస్తాడన్న హాని చేయకుండా కాపాడినట్టుగా ఉపవాస ప్రార్థన ఉపయోగపడిందండి. అక్కడ మొత్తం దేశము రాజుతో సహా ఉపవాస ప్రార్థన చేశారండి. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఎక్కడ ప్రార్థన అవసరమా? మరి ఎలా చేయాలి ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? ఏకాంతముగా, ఇతరులకు ఎవరికి తెలియకూడదు. ఎవరు చేయాలి? మరి రక్షణ పొందిన వారే. అన్యుడికి కానీ మత్స్యానికి అవకాశమా లేదు అనే విషయం. ఇంకా యెషయా గ్రంథంలో 58 11 చూస్తే అసలైన ఉపవాస ప్రార్థన యొక్క వివరణ సంపూర్ణంగా ఇక్కడ ఇవ్వబడుతుంది.
సంపూర్ణంగా చదువుతా శ్రద్ధగా బైబిల్ చూడండి. చాలక ఘోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. నేను దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయించు నా మార్గమును తెలుసుకొన కనుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తనకు ప్రత్యక్షుడు కావాలని నిశ్చయించరు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఏంటంటే యూదులంతా కూడా విశ్రాంతి పాటిస్తున్నారండి. యూదులంతా కూడా విశ్రాంతి ఉపవాస ప్రార్థన చేస్తారు. మేము ఉపవాస ప్రార్థన చేస్తుండగా నీవెందుకు చూడలేదు, ప్రార్థన ప్రతిఫలం ఇవ్వట్లేదేంటి అని అడుగుతారు దేవుడిని. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా, ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ప్రాణము ఆయాసపరుచుకోవడం. ఏమండి, నీవెందుకు లక్ష్య పెట్టము అని అందులు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. ఏంటంటే ఉపవాసం చెప్పి దేవుడు చెప్పారంటండి. మరి డ్యూటీకి వెళ్ళిపోడంట, ఎక్కడికి వెళ్ళిపోడు, వ్యాపారానికి వెళ్ళిపోడంట. అలా అందరూ ఒకటిగా ఇద్దరు అందరూ ఉపవాసం ఉన్నారంట. మరి పనిపాటుకి వెళ్ళిపోయారంట. ఏమండి, వ్యాపారం చేయండి, మీ పరివారం చేత కఠినమైన పని చేయుదురు. ఏంటంటే ఖాళీగా ఉన్నారు కదా, మరి ఈ పరివారం చేత కూడా కఠిన పని చేస్తారంట. ఆ రోజునే ఉపవాసం ఉన్న రోజుల్లో మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా బుద్ధులాడచ్చు, ఉపవాసం ఉందులు. చదువు అంటే కలహాలంట, కోపాలంట, ఏమండి శత్రుత్వాలంట, ఉపవాస ప్రార్థన అంట. దేవుడు తెలియదా? తెలుసుకొని చెప్పాడు ఆయన. మరి మీరు కలహమాడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా బుద్ధులాడచ్చు, ఉపవాసం ఉందులు. మీ కంఠ ధ్వని పరమున విడమన్నట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఉపవాస ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మా, ఉపవాస ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకి వెళ్ళాలంటండి. ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరు చూడాలంటే ఉపవాసం ఉన్నట్టు దేవుడు చూడాలి. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అలా చేయట్లేదు మీరు ప్రార్థన, ఉపవాసం అలా ఉండలేదు మీరు అని చెప్పి సమాధానం వచ్చిందండి ప్రవక్త ద్వారా. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అటువంటి ఉపవాసం నాకు అనుకూలమైంది కాదు. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అతిదేనా? ఏమంటే ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ప్రాణమును బాధ పెట్టుకున్నాడండి. ఏమంటే 24 గంటలండి ఒక రోజు. నీరు తాగకూడదు, ఆహారం తినకూడదండి. 24 రోజు నేను ఉపవాసం ఉన్నాను. ఈ రోజు అంటే 24 గంటలు ఉండాలండి. రాత్రి పగలండి 24 గంటలండి. మరి శరీరం బాధపెట్టుకుంటాడు కదా. ఉదయం వేసిన నీళ్ళు తాగాలి, ఉదయం వేసిన నీళ్లు తాగాలి, వెంటనే టీ కాఫీ తాగాలి, స్నానమైన టిఫిన్ చేయాలి, మరి మధ్యలో కాఫీలు తాగాలి, మధ్యలో దుస్తులు తాగాలి, ఇలా కదా. టైంకి భోజనం చేయాలి, మరి మజ్జిగ తాగాలి, ఏమంటే మరి సాయంత్రం స్నాక్స్ తినాలి, మరి సాయంత్రం భోజనం చేయాలి, పడుకుంటే మళ్ళీ పాలు ఏదో తాగాలి. ఎన్ని ఉన్నాయి?
ప్రాణం బాధ పెట్టుకుంటున్నావు కదా, బాధ పెట్టుకు ఇదే ఉపవాసం చేస్తాడా చేయడం అని దేవుడు అడుగుతున్నాడు. ఏమండి అయితే ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధ పెట్టుకొని వచ్చిన జనం అడ్డుదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోలి పట్టు కట్టుకొని ఊళ్ళో పూసుకొని కూర్చుంటాడు. ఉపవాసమా? మళ్ళీ అలవాటు ఉందండి. ఏమంటే అది చుట్టూ పూసేసుకుని తలంతా బూడి చేసుకుని ఖరీదైన బట్టలు తీసేసి చింపేసుకున్నాం, గోలి పట్టు కట్టుకొని బూడిలో కూర్చోవాలండి. ఏమంటే మీకు తెలిసిన మట్టికి ఎవడైనా ఈ ఉపవాస ప్రార్థన చేసుకుని ఎలా కూర్చున్నారా? చక్కగా కాపులు దువ్వుకొని చెట్టులు రాసుకొని చక్కగా బట్టలు వేసుకుని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఎలా చేయాలంట? జుట్టు ఎలా కూర్చుకోవాలంట, ఊరు వేసుకోవాలి, పెంట మీద ఊరు వేసుకోవాలంట, పెంటలో కూర్చోవాలంట, గోలి పట్టు కట్టుకోవాలంట. అలా చేసి చూడండి. అయినా నీ ప్రార్థన నాకు నచ్చలేదు అన్నాడు. నీ ప్రార్థన మాకు నచ్చలేదు అంటే ఏమండి ఏం చేయడం వరకు ఉపవాసం చేయకుండా చూడండి. ఆలోచన దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయ్యు, కాడిమాను మోపులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విడగొట్టి కొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? ఏం చేయాలంటే ఉపవాసం బదులు ఏమండి పాపపు కట్లతో ఉన్న పాప భావంలో ఉన్న వారు సువార్త చెప్పి ఆ సువార్త వారు ఆ పాపను విడుదల కలిగించారంట. సువార్త చెప్పాలంటే ఉపవాస ప్రార్థన బదులు ఉపవాస ప్రార్థన ఏం చేయాలంటే కష్టం ఉన్న సాయం చేయాలంటే, కష్టం ఉన్నవాడికి సాయం చేయాలంట, పాపం బంధించిన వాడికి కట్టుకోవాలంట. సువార్త ప్రకటించే బాధ్యత మనలో ఉందండి. తర్వాత కష్టాలను అందుకోవాలంటండి. అది అసలైన ఉపవాసం అంట దేవుడికి. దేవుడు నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండాటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏ గొప్ప దేవుడు అంటే, ఏ గొప్ప దేవుడు ఏంటంటే ఉపవాసం, నిజమైన ఉపవాసం ఏంటంటే అందరూ చెప్పండి. నీ ఆహారము ఇతరులకు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఎప్పుడైనా పెట్టారా? ఇంటికి ఎవరైనా అమ్మ ఆకలి భోజనం పెట్టడం పెట్టారా? ఏమా అయ్యా ఎప్పుడైనా పెట్టారా? నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు. చెప్పండి. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండాటయు. రక్త సంబంధి బంధువు ఎవరో కష్టాలు వచ్చాడండి. అతన్ని ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతున్నాం? అది అంటే ఉపవాసం అన్న అసలు ఉపవాసం ప్రార్థన. రక్త సంబంధి ముఖం చాటేసి అసలు ఏమి సహాయం చేయకుండా నీ కర్మ నువ్వు అలా చేసావు ఎలా చేసావు అందుకే ఇలా పడుతున్నావు అని చెప్పి మళ్ళీ అవమానించడం అనే మాట అది దేవుడికి ఇష్టమైంది కాదండి. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండాటయు, దిక్కుమాలిన భేదలు నీ ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులకు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన కదా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి
చేయాలన్నాడు. ఉపవాసం బదులు ఉపవాసం చేసి దేవుడికి ఇష్టం లేని పనులు చేసి కంటే ఇటువంటి ఉపకార కనికర కార్యాలు చేసి అప్పుడు దేవుడిని అడగాలంట. ఉత్తరమిచ్చును నీ నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఏంటంటే ఏమన్నా దేవుడు నేనున్నా నీకు అన్నాడంట. అంటే నీవు దీనిలోకి నువ్వు నేనున్నాను అన్నాడు. దీనులకి బంధువులతో ఈ రక్షణ నేనున్నాను అన్నాడంట కష్టంలో. దీనులతో నేనున్నాను నీ కష్టంలో. లక్షల భక్తులు 10 రూపాయలు సాయం చేయగలిగినప్పుడు చేయాలి. ఒకటి భోజనం పెట్టవలసిన అవసరం పెట్టాలి. చిన్న సాయలే అది పెద్ద ఉపవాస ప్రార్థన అంట. పెద్ద ప్రార్థన. ఏమండి ఇంకో సంగతి వల్ల నేనున్నాను ఇతరులను బాధించుటయు ఏ మాటల చేత ఎప్పుడు మాటలు చుట్టుపడి మాట్లాడతారండి. అది దేవుడి ఇష్టం కాదండి. చుట్టుపడి మాట్లాడేసి ప్రార్థించి దేవుడు ఏంటండి. ఏమండి ఇతరులను బాధించుటయో వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో ఏంటంటే ఏమనుకున్నావు నేను అన్నమా ఏం పెట్టి ఏం పెట్టినా కూడా దేవుడు చూస్తాడు. చూసారు ఏం చూస్తాడా? ఏడు పెట్టడా ఎక్కడ పెట్టడా చెప్పు. నీకు అంటే అంటారు కదా, అది కూడా దేవుడు చూస్తాడట. వేలు పెట్టి చూసి వేలు పెట్టి చూపి ఏంటంటే వేలు చూపించి తిరస్కరించుటయో చెడ్డ దానిని బట్టి మాటలాడుటయో నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెనో ఎప్పుడు కూర్చుడు నీటి ఊట వలెనో ఉండెదవు. ఏమండి ఉపవాస ప్రార్థన బదులు ఏమండి దేవుని ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసి కంటే ఈ ఉపకార కార్యములు కనికర కార్యములు చేసి నువ్వు దేవుడు అడిగితే నీకు నువ్వు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోట. ఏంటమ్మా నీరు కట్టిన తోట అంటే పక్షిగా ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉప్పుకుంటున్న నీటి ఊట వలెను ఉండదు. ఏ లోటు ఉంటుందండి? కనుక దేవుడు చెప్పిన ఉపవాస ప్రార్థన చేసి కంటే దేవుడి చిత్త ప్రకారం ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ప్రయాణం చేస్తే నీ జీవితం పచ్చగా ఉంటుంది. ఎప్పుడు సమృద్ధితో ఉబ్బుకుతూ ఉంటుంది. ఓట ఉబ్బుకుతూ ఉంటుంది. ఆ ఓట ఆరిపోదో ఇంకిపోదో ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తానే ఉంటుంది. కనుక సమాజంలో చేస్తున్న ఉపవాస ప్రార్థన మనకు అవసరమా? అందరూ చెప్పాలి. ఇప్పుడు మత్స్యశాఖలో చేస్తున్న ఉపవాస ప్రార్థన మనకు అవసరమా? నువ్వు ఉపవాస ప్రార్థన చేయలేదు దేవుడు చెప్పినప్పుడు నీ అవసరం ఏంటో దేవుడు చెప్పుకోవాలి. ఏకాంత ప్రార్థన దేవుడికే తెలియాలి. ఎవరికైనా తెలియాలి. ప్రార్థన ఉపవాస ప్రార్థనల వివరణ ఇంత ఖచ్చితంగా బైబిల్లో ఉందండి.
అది మీ మనసులో పెట్టాలండి. అన్యుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చెప్పడం అది చిన్న మాట, చాలా సాహసంతో కూడిన మాట్లాడదు. అది క్రైస్తవుడే ప్రార్థన దేవుడు వింటాడు, మనసాక ప్రార్థన దేవుడు వింటాడు చెప్పడం చిన్న విషయం కాదండి. బైబిల్ ప్రకారం సొంత మాట కాదండి. ఏ మాట? సొంత మాట కాదు. వాళ్ళు ఎలాగా మేలు పొందుతారో మనం చూసాం. దేవుడు పుట్టించిన వారు కదా, దేవుడు పుట్టించిన వారు వాళ్ళు కూడా అన్యులు దేవుడు పుట్టించిన వారే, ప్రభుత్వ మత్స్యాగంలో దేవుడు పుట్టించిన వారే, క్రీస్తు సంఘం వరకు దేవుడు పుట్టించిన వారే కదా. ఆయన క్రమంలో మనం ఉన్నాం, దైవ క్రమంలో మనం ఎక్కడ ఉండే దైవ క్రమంలో మనం ఉన్నాం. వారు ఇంకా క్రమంలో రాలేదు, అక్రమం అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే అక్రమం చేయవారు దాన్ని ఎవడే అక్రమం అన్నాడు. ఎరగని వాడు ప్రార్థన ఎదగంటాడు ఆయన, ఎరగని వారు ఉపాస ప్రార్థన ఆయన అవసరం ఏంటి? కనుక ప్రార్థన ఉపవాస ప్రార్థనలు పాత నిబంధనలు ఎలా ఉన్నాయో వారు దేశమంతా చేశారు, రాజుగారు చేశారు, భక్తులందరూ చేశారు, సమాజం అంతా చేశారు. కానీ ప్రపంచంలో యుగులకు ఒకేసారి ఉపవాస ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రార్థన అవసరం లేదు. కొత్త నిబంధన ప్రకారము నువ్వు ఉపవాస ప్రార్థన చేయని అవసరం ఉంటే అది ఏకాంతంగా ఉండాలి, దేవుడికి నీకు తెలియాలి. ఈ ఉపవాస ప్రార్థనలకు నువ్వు రక్షణ పొందుండాలి. నిబంధనలంటే రక్షణ పొందుండాలి. నువ్వు నీతిమంతులై ఉండాలి. ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన చేయక్కర్లేదు. ఒకవేళ నీకు అవసరం కనికర కార్యాలు చేయి. ఏం కాదంటే కనికర కార్యాలు, ఇతరుల పట్ల కనికర ప్రేమ కార్యాలు చేయి. అదే ఉపవాస ప్రార్థన. ఈ అందరికి అర్థమైంది నేను అనుకుంటున్నాను. అర్థమైందండి? సమాజం చేస్తున్న ఉపవాస ప్రార్థన మనకు అవసరమో లేదండి. మనము ఇలా సంఘముగా కూడుకుని ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎప్పుడైనా మీకు ఎక్కడ ఉపవాస ప్రార్థన చెప్పానా నేను? ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేసాం మనం అందరూ? చేయలేదు. చేద్దామా? అందరూ చెప్పు, చేద్దామా? అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేద్దామా? చెప్పండి, చేద్దాం వద్దా? బాగున్నారండి ఆనంద్ బాబు, నువ్వు చెప్పండి వాక్యం